హాయ్ అండి, అందరికీ నమస్తే. అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ దసరా వెకేషన్ సిరీస్. మా ఈ వెకేషన్లో భాగంగా మొదటి 4 రోజులు వైజాగ్, బొర్రా కేవ్స్, అరకు, ఇంకా చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ అన్నీ కూడా కవర్ చేశాము. నేను ఆల్రెడీ ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇక ఇది డే 5 అన్నమాట. ఇక ఆ రోజు ఉదయాన్నే 4:30కే లేచి మేమంతా కూడా ఫ్రెష్ అయిపోయి లంబసింగిలోని వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ వ్యూ పాయింట్ ఎర్లీ మార్నింగ్ చూడాలి కాబట్టి మేము నైట్కే లంబసింగి రీచ్ అయిపోయి అక్కడే హోటల్లో స్టే చేశాము. మేమున్న హోటల్ నుంచి అక్కడికి వెళ్ళడానికి మాకు టైం అరగంట పైనే పట్టిందండి. మేము అక్కడికి వెళ్ళేసరికి దాదాపు 5:30 అలా అయిపోయింది టైము. ఒక దగ్గర మన వెహికల్స్ ఇలా పార్క్ చేసి మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గరికి మనం అక్కడ కమాండర్ జీప్స్ ఉంటాయి, వాటిల్లో వెళ్ళాల్సి ఉంటుంది. మన వెహికల్స్ వ్యూ పాయింట్ దగ్గర వరకు అయితే పోవు. ఇలా జీప్స్లో అన్నా వెళ్ళాలి, లేకపోతే మన ఇంట్రెస్ట్ ఉంటే బై వాక్ అయినా వెళ్ళొచ్చు. కార్ పార్కింగ్ ఏరియా నుంచి వ్యూ పాయింట్ దగ్గరికి 2 కిలోమీటర్స్ ఉందంటండి డిస్టెన్స్. మనల్ని ఇలా వెహికల్లో తీసుకొని వెళ్ళి అలా మనం కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని పిక్ చేసుకుంటారు వెయిట్ చేసి. మరి ఇదంతా చేసినందుకు వాళ్ళు పర్ హెడ్ 200 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఫైనల్గా వ్యూ పాయింట్ దగ్గర దిగేసి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. మళ్ళీ అక్కడి నుంచి ఒక 600 మీటర్స్ నడవాల్సి ఉంటుంది. లంబసింగిలోని ఈ పాయింట్ని చెరువుల వేనం వ్యూ పాయింట్ అని పిలుస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళిన రోజైతే చాలా చలిగా ఉండిందండి, అందుకే మా వాళ్ళంతా ఫుల్గా ముసుగులేశారు. ఫైనల్లీ ఇదేనండి లంబసింగి వ్యూ పాయింట్. మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ జనాలు చాలా విపరీతంగా ఉన్నారు. చూస్తున్నారు కదండి అక్కడ క్లైమేట్ ఎలా ఉందో. ఇంత పొగమంచు ఉంది కాబట్టి మాకు చాలా చలిగా అనిపించింది. అలా కాసేపటికి పొగమంచు తగ్గిన తర్వాత అక్కడి క్లైమేట్ అయితే ఇలా ఉంది. వీటన్నిటిని చూసుకుంటూ కాసేపు టైం అయితే స్పెండ్ చేశాము. మేమంతా కూడా ఆ సన్ రైజ్ కోసము, అలాగే ఆ క్లౌడ్స్ ఫార్మేషన్ చూడడం కోసము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అంత చలిలో వణుకుతూ కూర్చున్నాము అలాగే దానికోసము. బట్ అదైతే అసలు రాలేదండి. ఆ రోజు క్లైమేట్ చాలా క్లౌడీగా ఉండడం వల్ల క్లౌడ్స్ ఫార్మేషన్ అయితే సరిగా జరగలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసినంత వ్యూ అయితే అక్కడైతే లేదు మాకు. దాదాపుగా టైం 8 అయిపోయిందండి. ఇంకా క్లౌడ్స్ ఫార్మేషన్ జరగదు అని అర్థమైపోయింది మాకు. ఇంకా చేసేదేమీ లేక ఆ చల్లటి వాతావరణానికి వేడిగా ఏదైనా తినాలనిపించి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు వేడివేడిగా మ్యాగీ అయితే చేసి ఇచ్చారు. క్లైమేట్కి చాలా బాగుండిందండి. తినే ఎగ్జైట్మెంట్లో మేము ఫొటోస్ వీడియోస్ కూడా తీయలేకపోయాము. బట్ సూపర్ టేస్ట్ అనిపించింది మాకైతే మాత్రం. ఇక అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరిపోయాము. ఆ వెళ్ళే దారిలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉందండి. అదేంటి అంటే స్ట్రాబెర్రీ గార్డెన్. మన సైడ్ ఇలాంటివన్నీ ఉండవు కదా, కాబట్టి అక్కడ దిగేసి కాసేపు టైం స్పెండ్ చేసాము. చాలా బాగుంది స్ట్రాబెర్రీ గార్డెన్ అయితే. స్ట్రాబెర్రీస్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనకు కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు కూడా. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్ళాము. అదేంటి అంటే రాజంగి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ వచ్చేసి లంబసింగి జంక్షన్ నుంచి 6 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి అంటే బోటింగ్ ఉంది. 2 చైర్, 4 చైర్ అండ్ 6 చైర్ బోటింగ్ ఉంటుంది. బోటింగ్ చేయాలి అంటే ఒక్కొక్కరికి 100 రూపీస్ పే చేయాలి. ఇక్కడ ఇంకో అట్రాక్షన్ ఏంటి అంటే జిప్ లైన్ ఉంటుందండి. ఇలా నడుముకి బెల్ట్ కట్టేసి చాలా హైట్స్ నుంచి అలా కిందికి రిజర్వాయర్ మీదుగా వెళ్ళేసి అక్కడ ఒక డౌన్ పాయింట్ ఇచ్చారు. చాలా బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది. మేమంతా కూడా ఇది ట్రై చేసాము. చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. పిల్లలు ఒక్కరు వెళ్ళడానికి భయపడుతూ ఉంటే ఒక అడల్ట్, ఒక చైల్డ్ ఇద్దరు కలిసి వెళ్ళడానికి కూడా ఇందులో అవకాశం ఉంటుంది. ఇది ట్రై చేయాలంటే వాళ్ళు పర్ హెడ్ 200 రూపీస్ అయితే కలెక్ట్ చేశారు. ఇదే అండి మొత్తానికి లంబసింగిలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు ఏంటి అంటే లంబసింగి వ్యూ పాయింట్, స్ట్రాబెర్రీ గార్డెన్, ఇంకా ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే జిప్ లైన్. ఇవన్నీ కూడా మనం 9:30కి అంతా ఫినిష్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే వ్యూ పాయింట్కి ఎలాగూ ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం కాబట్టి ఆల్మోస్ట్ 9 to 10 ఇవన్నీ ఫినిష్ చేసుకోవచ్చు. లంబసింగిలో ఇంతకంటే చూడడానికి ఏం లేదండి. సో ఇంకా మేము కూడా అక్కడ నుంచి బయలుదేరిపోయి రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని వెహికల్లో ఇంకో ప్లేస్కి అయితే బయలుదేరిపోయాము. మా ఈ 5 days టూర్లో ఇదే లాస్ట్ ప్లేస్ అనమాట. మా ఈ 5 days ట్రిప్లో ఫస్ట్ 4 days అయితే బీచెస్, కొండలు, వ్యాలీస్, మంచి మంచి జాలీ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేశాం కదా. సో ఇంకా లాస్ట్ డే వచ్చేసి కొంచెం డివోషనల్గా ఉండేట్టుగా ప్లాన్ చేశాము. ఆ ఏరియాలో డివోషనల్ ప్లేస్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అన్నవరం. మేమైతే ఇప్పుడు అన్నవరంకి వెళ్తున్నాము. నర్సీపట్నం తుని మీదుగా అన్నవరంకి అయితే మా వెహికల్లో బయలుదేరిపోయాము. మేము లంబసింగిలో 11కి అలా బయలుదేరామండి. ఇక్కడి నుంచి అన్నవరం అయితే దాదాపుగా 92 కిలోమీటర్లు ఉంది. అంటే 2.5 hours జర్నీ అయితే ఉంటుంది. సో మేము వెహికల్ ఎక్కేసి అందరము ఎర్లీ మార్నింగ్ లేచాం కాబట్టి మంచిగా నిద్రపోయాము. లేచి చూసేసరికి టైం 1:30 అలా అయిపోయింది. అందరూ మంచి ఆకలి మీద ఉన్నారు.
సో ఇంకా అన్నవరం ఎంట్రన్స్లోనే 1 అనే హోటల్కి అయితే మేము వెళ్ళాము లంచ్ చేయడానికి. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుండిందండి. జస్ట్ అన్నవరంకి 2 కిలోమీటర్స్ అంతే అనుకుంటా. ఇంకా ఫుడ్ తినేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా, అన్నవరం అయితే వచ్చేసింది. ఫైనల్లీ అన్నవరంకి అయితే రీచ్ అయిపోయాము. అన్నవరం టెంపుల్ ఎంట్రన్స్లో కూడా ఇలా ఒక పెద్ద ఆర్చ్ ఉందండి. అందులోంచి వెళ్తే ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసుకొని ఇక నెక్స్ట్ మనం బయలుదేరిపోయాము. టెంపుల్ చాలా ఎత్తులో ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఘాట్ రోడ్డే. అలా అందరము చుట్టూ ప్రదేశాలు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మా జర్నీని అయితే కొనసాగించాము. ఫైనల్గా అన్నవరంలో రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ఇక్కడ రూమ్ బుకింగ్, అలాగే మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అంతా కూడా ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. కాబట్టి అప్పుడప్పుడు టెన్షన్ లేకుండా హ్యాపీగా వెళ్ళి అక్కడ ఫామ్స్ ఫిల్అప్ చేసి రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. 3:30 అలా అయిపోయింది రూమ్ రీచ్ అయ్యేసరికి. ఇంకా అలా కాసేపు రిలాక్స్ అయిపోయి స్నానాలు చేసి ఈవినింగ్ ఎలాగూ ఫ్రీగా ఉన్నాం కదా అని ఒకసారి అందరం కూడా దర్శనానికి అయితే వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళిన రోజు ఫ్రైడే కాబట్టి జనాలు అయితే అంతగా లేరు. అందులోనూ సాయంత్రం వేళలు కాబట్టి చాలా తక్కువ మందే ఉన్నారు. జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయితే మాకు దర్శనం అంతా అయిపోయింది. అన్నీ ఫినిష్ చేసుకొని తర్వాత అక్కడే ఒక చిన్న మెస్ ఉంటే అందులో టిఫిన్ చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి హ్యాపీగా పడుకున్నాము. ఇక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి. ఆ కొండ మీద అసలు ఒక్కటే రెస్టారెంట్ ఉంది, అందులోనే తినాలి. మనకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా లేవు. ఫుడ్ అయితే చాలా వరస్ట్గా ఉండింది. ఇంకా చేసేదేమీ లేక అక్కడ ఉండేదే తినేసి వెళ్ళి పడుకున్నాము. ఇంకా ఇక్కడ అకామిడేషన్ విషయానికి వస్తే మేమైతే ముందుగా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నామని చెప్పా కదా. ఈచ్ రూమ్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అయితే పడింది. రూమ్ అయితే చాలా స్పేసియస్గా ఉందండి. బట్ అంత నీట్నెస్ అయితే లేదు. జీరో మెయింటెనెన్స్. నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. నాట్ బ్యాడ్ కూడా కాదు, ఓకే అని చెప్పొచ్చు అంతే. ఇంకా ఆప్షన్ ఏమీ లేక అక్కడే ఉండాల్సి వచ్చేసింది. ఆ రూమ్ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, మీరే చూడండి. ఇంకా అక్కడే పడుకొని పొద్దున్నే లేచి అందరం రెడీ అయిపోయి సత్యనారాయణ స్వామి వ్రతంకి అయితే బయలుదేరాము. మాకు వ్రతం టైమింగ్ వచ్చేసి 8:30కి అని చెప్పారు. పిల్లల వరకు బ్రేక్ఫాస్ట్ తినిపించుకొని మేమైతే అలాగే వెళ్ళిపోయాము. 1 అవర్ ఉంటుంది వ్రతము. వ్రతం అయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని హ్యాపీగా ప్రసాదం కొనుక్కొని తినేసి రూమ్కి వచ్చేపాటికి 11:30 అలా అయిపోయిందండి. రూమ్కి వెళ్ళి 1 అవర్ పాటు అలా రిలాక్స్ అయిపోయి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని అన్నవరం టెంపుల్కి బాయ్ చెప్పేసి కిందకైతే వెళ్ళిపోయాము. చెప్పాను కదా, నైట్ సరిగా తినలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెద్దవాళ్ళు ఎవరూ తినలేదు. అందరూ మంచి ఆకలి మీద ఉన్నారు. సో కాబట్టి నిన్న వెళ్ళిన రెస్టారెంట్ అయితే మాకు బాగా నచ్చింది. ఆన్ ద వే టు అన్నవరం చెప్పా కదా, 1 రెస్టారెంట్ అని. అందరము కూడా కొంచెం దూరమైనా పర్వాలేదు అక్కడికే వెళ్ళి మంచి ఫుడ్ తినాలి అనే ఉద్దేశంతో అక్కడికే వెళ్ళి హ్యాపీగా ఫుడ్ తినేసి మేము ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. మేము రిటర్న్ టికెట్స్ డైరెక్ట్ అన్నవరం టు కడప బుక్ చేసుకున్నామండి. మేము వైజాగ్ డే 1లో దిగిన రోజు నుంచి మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసే వరకు మేము వెహికల్ అయితే మాట్లాడుకున్నామండి ముందుగానే. 12 సీటర్ మినీ వ్యాన్ లాంటిది. మమ్మల్ని ఇన్ని రోజులు తిప్పి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసినందుకు గాను ఆయన 40,000 ఏమో తీసుకున్నాడు మా దగ్గర నుంచి. ఓకే, బెటర్ అనిపించింది. మనకైతే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఆయనే లోకల్గా గైడ్ చేశారు. మంచిగా మమ్మల్ని ఇక్కడ సేఫ్గా డ్రాప్ చేసి వెళ్ళారు. సో చాలా కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉండింది మా ఈ ట్రిప్ అంతా కూడా. పిల్లలు లగేజ్ ఉంది కాబట్టి వెహికల్ ఉంటేనే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అదనమాట మా ఈ 5 డేస్ వైజాగ్ ట్రిప్. అంతా ముందుగా మనం ప్లాన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న టైంలో మనం అన్నీ చూడగలము. సో ముందు దేనికైనా ప్రీ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. సో పిల్లలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ వైజాగ్ ట్రిప్తో. ఇంకా థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వైజాగ్ సిరీస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.